నాకు తెలిసిందే నిజం అనుకుంటాం, అవునా కదా? యవన కాలంలో ఇలాంటి ఆలోచన ఉంటుందా లేదా? నాకు తెలిసిందే నిజం, నాకెవరూ చెప్పక్కర్లేదు, నేను ఇలాగే ఉంటాను, నేను అనుకున్నదే చేస్తాను, నేను అనుకున్నదే జరిగిస్తాను, నాకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను, ఎవరు నన్ను అడ్డుకోవడానికి వీల్లేదనే ఒక రెబలియస్ నేచర్ సర్వసాధారణంగా యవనస్తుల్లో కనబడుతుంది. పెద్దోళ్ళలో కూడా కనబడినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే పాప స్వభావం అందరిలో కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది కూడా నేను అన్నదే జరగాలి, నేను అనుకున్నదే జరగాలని అంతా వాళ్ళకే తెలుసు అన్నట్టుగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. అలాగే కదా నువ్వు గోతుల్లో పడ్డావు, అలాగే కదా నువ్వు నీ కుటుంబానికి ఇబ్బందులు తీసుకొచ్చావు, నీ తల్లిదండ్రులకు అవమానాన్ని తీసుకొచ్చావు, నీ సంఘానికి అవమానాన్ని తీసుకొచ్చావు. నాకు అన్నీ తెలుసు అని నీ సొంత నిర్ణయాలు బట్టే కదా నీ జీవితంలో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటిదాకా నీకు ఒక ఆలోచన విధానం ఉంది. యూ హ్యావ్ ఎ స్టైల్ ఆఫ్ థింకింగ్, యూ హ్యావ్ ఎ స్టైల్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. నీకున్న వైఖరి వేరుగా ఉంది, నీకున్న ఆలోచన విధానం వేరుగా ఉంది. కానీ యూ హ్యావ్ టు లీవ్ దట్ టుడే. ఆలోచన విధానాన్ని వదిలిపెట్టేసేయాలి.